సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ సమక్షంలో జరిగింది. అందులో ముఖ్యంగా కులగన జరగాలి, కులగన తోటే వారి న్యాయం జరుగుతుందని ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు. వాళ్ళ రైట్ ఉన్నదని అన్నారు. అదేవిధంగా వేణుగోపాల్ గారు కూడా ఏసీ సెక్రటరీ కులగన జరగాల్సిందే, కులగన జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సోషల్ జస్టిస్ జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ ఆలోచన. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగునున్నటువంటి ప్రజల ఆలోచన విధానం ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికే కులగన అన్నాడు. అదేవిధంగా మరి ఒక కేంద్ర మంత్రి, ఎంపీ కూడా పార్లమెంట్ లో అన్నాడు, కులం తెలియనట్టున్నాడు, కులగన అంటున్నాడు అని అన్నా. రాహుల్ గాంధీ పెద్దీర్కతుడు, నువ్వు ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడుకో, నేను దానికి జవాబు చెప్పా, కానీ నా ఉద్దేశం కులగన జరగాలి అన్నాడు. దానికి మేమందరం కూడా ఇవాళ అన్ని రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగన జరగాలంటున్నాడు. 1931 లో అయినది కులగన. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 3 సార్లు ఎంపీలను కలిసిన ఆయన కులగన చేయలేదు. మెజార్టీ పాపులేషన్ ఉన్న బీసీకి సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే కింది స్థాయిలో ఉన్న జనాన్ని పైకి తీసుకురావాలనేదే ఇందిరాగాంధీ కుటుంబం ఆలోచన, రాజీవ్ గాంధీది, సోనియా గాంధీది, అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ. అందుగురించి కులగన జరగాలి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయింది. దానితో పాటు 150 కోట్ల రూపాయలు కూడా ఏది 150 కోట్లు కులగన చేయడానికి కూడా కేటాయించారు. కనుక మున్నం ప్రభాకర్ యాజ్ ఎ బీసీ మినిస్టర్ గా కులగన చేయాలి. కులగన తర్వాతనే నా ఉద్దేశంలో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా స్థాయి కూడా పెరగాలి కదా. రాహుల్ గాంధీ ఆలోచన అదే. అదే విధంగా ఇక్కడ కూడా రాష్ట్రంలో జరిగితే అప్పుడే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఆయన ఇంకోటి అన్నాడు, 90 ఆఫీసర్స్ ఉంటే కేంద్రంలో ఒక్కరో ఇద్దరో ఎస్సీ బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళకు అవకాశమే లేదన్నాడు. ఈవెన్ బడ్జెట్ లో కూడా 20 మంది ఉంటే ఇద్దరే, వాళ్ళ వాసు కూడా లేదు. కనుక ఆయన ఉద్దేశం లేదంటే జిత్తున ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు, కులగన అన్నాడు. అదేవిధంగా 9th షెడ్యూల్ ను తీసేసి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి తప్పనిసరిగా కులగన జరగాలి. దానికి నేను గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా 2 సాధించిన. ఒకటి ఐఐటి, ఐఐఎం సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ సోనియా గాంధీ దగ్గర పోయి మ్యామ్ వీ కమ్ టు ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ ఒరియా, తమిళ్, కన్నడ, తెలుగు వీళ్ళందరూ మాట్లాడ, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ అంటే ఆమె బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లల్లు ప్రసాద్ యాదవ్ ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పాస్ అయింది. ఇవాళ మా ఊళ్ళో కొన్ని లక్షల మంది ఐఐటి, ఐఐఎం లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అవుతుండ్రు, ఇంజనీర్లు అవుతుండ్రు. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో నేను అది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా. ఇక ముందు కూడా పనిచేస్తానని చెప్తున్నా. ఏదైనా అడిగేది ఉంటే మీరు అడగండి, చెప్తాను. చూడండి, రాజకీయ ఉద్దేశం వారిది ఏమున్నా మాది చాలా క్లియర్ ఉన్నది. వాళ్ళలాగా మేము అబద్ధం చెప్పలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినాక 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రాహుల్ గాంధీ గారికి అన్ని తెలిసిపోయినాయి. గ్రౌండ్ లో పరిస్థితి ఏమిటి, వారికి న్యాయం చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన.